నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9050504718 మరియు 9030757571. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మా కాలగతులన్నీ నీ వశంలో ఉంది. ఒక్కొక్క రోజు కూడా నువ్వు ఇచ్చే బహుమానం ఈవి అయి ఉన్నది తండ్రి, నీకు స్తోత్రం. నీ చిత్తం నెరవేర్చడం నీకు ఎంత సంతోషం ప్రభువా. ఈ లోకంలో మేము ఈ శరీరం ధరించుకొని తండ్రి, నీ ఆత్మను మేము పొందుకొని నీ మాట చొప్పున మా అడుగులు వేస్తే ఎంత ధన్యకరము. భూలోకంలోనే పరలోకాన్ని దింపుకోగలవు నాయన. అట్టి విధేయత గల మనసు, సమ్మతి గల మనసు మాకు దయచేయండి. దేవుని వాక్యం విని మరి తండ్రి వణుకుతూ ఉన్న స్వభావం మాకు దయచేయండి నాయనా. నీకు స్తోత్రం స్తోత్రం. ఆకాశము నీ సింహాసనం, భూమి నీ పాదపీఠమై ఉన్నది. మేము నీ గురించి చేసే మరి కార్యాలు ఏ పాటివి? ఆయనను ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టిస్తున్నానని సెలవిచ్చినావు తండ్రి. నీ మాటలు అల్లాటప్పగా తీసుకోకూడదు నాయన. ఎంతమంది దేవుని మాటలు లేకుండా ప్రతి దినము నశించిపోతున్నారు. హత్యలు, ఆత్మహత్యలు మా చుట్టూ మేము చూస్తున్నాం. వాళ్ళలో దేవుని ప్రకాశము లేదు. మాకైతే ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, వాక్యం వెంబడి వాక్యము, అచ్చట ఇచ్చట మీరు తండ్రి పరిశుద్ధ గ్రంథంలో నుండి మాట్లాడుతున్నారు తండ్రి. నీకు స్తోత్రం. ఇది నీవు ఏర్పాటు చేసిన కార్యం, ఇది మానవుల కార్యం కాదు నాయన, ఇది దైవ కార్యం అనే భయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి కుటుంబము తండ్రి చక్కగా కట్టబడాలని నువ్వు ఎంతో ఉద్దేశించి ఈ కుటుంబం తండ్రి మరి దేవుని బాటలు అనే అంశం మీద 21 ప్రసంగాలను వినిపించనై ఉన్నావు కనుక నీకు స్తోత్రం. నీ దాసరాలను దర్శనమిచ్చి నిలబెట్టినావు తండ్రి, నీకు వందనాలు. నువ్వు నాతో మాట్లాడితే కానీ నేనే మాట మాట్లాడలేను నాయన. నీ యుద్ధ నుండి పొందుకున్న మాటలు నీ ప్రజలకు అందించడానికి నాకు సహాయం దయచేయండి. ఇచ్చిన ఆరోగ్యం కొరకు నేను స్తుతిస్తున్నాను. నా కొరకు ప్రార్థించే ప్రతి బిడ్డను ఎన్నో రెట్లు మీరు ఆశీర్వదించాలని కోరుతున్నాను ప్రభువా. నాయన నీకు స్తోత్రం. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ తలపెట్టిన ఈ కార్యాన్ని దిగ్విజయంగా మీరు నడిపించమని, చీకటి శక్తుల ప్రభావము తండ్రి, వ్యతిరేకతలు తండ్రి, ఇవన్నీ కూడా నీ అగ్నిలో కాల్చివేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ చిత్తము నెరవేర్చడానికి మాకు కావాల్సిన శక్తి, సామర్థ్యం, అభిషేకము నిండుగా మెండుగా దయచేయమని వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. వివిధ మాధ్యమాల ద్వారా భూదిగంతముల వరకు చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. మరి ఎంతోమంది తెలియజేసినారమ్మా, మీరు మాట్లాడేటప్పుడే మేము కూడా కుటుంబంగా కూర్చొని మీ వాక్కులు వింటున్నాం అన్నప్పుడు మాకు ఎంతో సంతోషము, తృప్తినిస్తుంది తండ్రి. యెహోవా కార్యం అశ్రద్ధ చేసేవాడు శాపగ్రస్తుడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ కార్యము శ్రద్ధగా మేము చేస్తే నాయన ఎంత ఫలం అనుభవిస్తాం. నీ మాటలు మేము శ్రద్ధగా వింటే భూజనులందరిలో అందరికంటే హెచ్చు ఉన్నట్లు మమ్మల్ని దీవిస్తానని సెలవిచ్చిన దేవ. కాబట్టి తండ్రి నీ మాటలు అమూల్యమైనవి, విలువైనవి నైనా. నీకు స్తోత్రం. వెండి కంటే బంగారం కంటే కోరదగినది ప్రభువా, రత్నరాశుల కంటే కోరదగిన నీ ప్రశస్తమైన వాక్యం కొరకు నేను స్తుతిస్తున్నాను. తేనె కంటే జొంటి తేనె ధారల కంటే అతి మధురమైన నీ వాక్యం కొరకు స్తోత్రం. నీ వాక్యము ఈ ప్రపంచంలో, ఈ భూలోకంలో మేము ఉన్న దినాలు తండ్రి మాకు వాక్యం ద్వారా మరి మీరు మాకు ప్రత్యక్షమవుతున్నారు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సకల ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి పంపుమని తండ్రి. ఎవరైతే బాధలో ఉన్నారో, భయంలో ఉన్నారో, భీతిలో ఉన్నారో, అయ్యో కుటుంబం పాడైపోతుందనే చింతలో ఉన్నారు, అట్టి చింతలన్నీ కొట్టివేసి వారికి తండ్రి మానవాతీతమైన సూపర్ న్యాచురల్ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మేము నమ్ముతున్నాము తండ్రి, మా చేతగాని పనులు నీ వలనే అవుతుందని మేము నమ్ముతున్నాం. ఇది మనుషులకు అసాధ్యం కానీ నీకు సమస్తము సాధ్యమేనాయన తండ్రి. నీకు స్తోత్రం 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 తండ్రి. ఎవరు నాకు సహాయం చేస్తారు? ఎలాగో నా కుటుంబాన్ని కట్టుకోవాలి? ఏ విధంగా దేవుని సహాయం పొందాలి? దేవుని జ్ఞానాన్ని ఏ విధంగా నా జీవితంలోకి తెచ్చుకొని మరి నేను ప్రవర్తించాలని మరి తండ్రి బాధపడుతున్న బిడ్డలు వారి కన్నీళ్లను మీరే తుడిచివేయమని ప్రార్థిస్తున్నాను.
నలిగిన హృదయాన్ని మీరు దృఢపరచమని ప్రార్థిస్తున్నాను. విరిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి అని వాక్యంలో రాసింది కదా ప్రభువా. వారి చేతులు పట్టుకోండి, వారిని నిలబెట్టండి, ధైర్యంగా ఉండడానికి సహాయం దయచేయండి. ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు నాయనా, నీవుంటే మాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదని కీర్తనాకారుడు అంటున్నాడు. అట్టి వారి తల మీద నీ హస్తం ఉంచి వారిని బలపరచండి, ధైర్యపరచండి. విధానాలు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విధానాలను నేర్పుమని ప్రార్థిస్తున్నాను. అడుగులు జారకుండా కాపాడండి. అటు కుటుంబాలను పట్టుకోండి నైనా, పతనము కాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాను. కుటుంబమును ఇచ్చే గొప్ప వరమై ఉన్నది తండ్రి, నీకు స్తోత్రం. నీవు తండ్రి ఆశీర్వదించి కుటుంబ జీవితాన్ని ఇస్తావు నైనా, అది భద్రంగా కాపాడేది కూడా నీవే కనుక తండ్రి, చేతులెత్తి మరి ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని, నీ దీనదాసురాలు నీ శిలువ చాటున మరుగుపరుచుకొని నీ మాటలు మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి కుటుంబం గురించి ఉన్న వాక్యము చాలామంది వింటున్నారు. అంటే ఈరోజు మరి ఒక సందేశంతో మీ ముందుకు వచ్చి ఉన్నాను. దేవుని స్తోత్రం. మరి దేవుని చిత్తం ఇలాగూ మనము ఉదయాన్నే కూడుకొని మన కుటుంబాల బాగోగు నిమిత్తం దేవుని సహాయం అడగడం, టు సీక్ గాడ్స్ హెల్ప్ ఇన్ అవర్ ఫ్యామిలీ లైఫ్. ఎప్పుడైనా ఒకటి మీరు జ్ఞాపకం చేసుకోండి, మన వలన కలుగని కార్యము దేవుని వలన కలుగుతుంది. దేవుని స్తోత్రం. నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవడానికి నీకు వీలు కావడం లేదంటే గాడ్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ టు యూ. దేవుడు ఎప్పుడు కూడా నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన వాగ్దానాలు ఉంది. ఒక వాగ్దానం, భయపడకము, నేను నీకు సహాయము చేస్తాను, ఐ విల్ హెల్ప్ యూ. కాబట్టి దేవుని సహాయము నీవు అడగాలి. అడిగితే దేవుడు ఇస్తాడు తప్పకుండా. నీ వలన కలగని కార్యాలు చాలా ఉంటాయి, నువ్వు అన్నీ చేయలేవు. నీ ఆశ అయితే ఉంటుంది, ఆశ నీలో మండుతూ ఉంటుంది. నా కుటుంబం ఇలా ఉండాలి, నా కుటుంబం అలా ఉండాలి, దేవుడు ఎన్నుకున్న కుటుంబం, దేవుడు ఏర్పరిచిన కుటుంబంలా ఉండాలి, మంచి పేరు ఖ్యాతి కలిగిన కుటుంబం ఉండాలి. మా కుటుంబంలో ఇంకా మారు మనసు పొందని వారు ఉన్నారు, వారు కూడా రక్షణ పొందాలి. అందరూ దేవుని మార్గంలో పరిశుద్ధంగా ఉండాలి. మరి పిల్లలు పైకి రావాలి, దేవుని అనుగ్రహము నా మీద, నా కుటుంబం మీద ఉండాలని కోరికలు ఉంటాయి. ఆ కోరికలు నువ్వు ప్రార్థనగా మార్చినప్పుడు నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరుస్తాడు. దేవుని స్తోత్రం. దెర్ ఇస్ నథింగ్ దట్ గాడ్ కెనాట్ డూ. దేవుడు చేయలేని కార్యం ఈ లోకంలో ఏదీ లేదు. అందుకే నీవు దేవుని నుండి గొప్ప కార్యాలు ఆశించాలి. లెట్ యువర్ ఎయిమ్ బి హై. అంటే దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఇదైతే చాలు, అదైతే చాలని రాజీ పడకుండా ఉన్నతమైన కార్యాలు దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల చేస్తాడని ఒక విశ్వాసం నీలో ఉండాలి. ఈ లోకాన్ని జయించే విజయము మన విశ్వాసం. కాబట్టి నెవర్ లూజ్ యువర్ హోప్ ఆన్ యువర్ ఫ్యామిలీ. ఎప్పుడు కూడా నీ కుటుంబం గురించి ఆశ విడుచుకోవద్దు. ఇంతేలే మా సంగతి, ఇంతేలే అంటే సాతానుడు పక్కపక్కనవుతాడు. సాతాన్ని సూటిగా వాని కళ్ళల్లోకి చూసి చెప్పాలి, గెట్ బిహైండ్ మీ సీటన్, నా వెనుకకు వెళ్ళిపోను సాతానా, నా కుటుంబాన్ని నీ చేతికి నేను ఎప్పుడూ ఇవ్వను. నేను ప్రార్థన చేస్తాను, ఉపవాసం ఉంటాను, పరిశుద్ధంగా జీవిస్తాను. దేవుడు నాకు వాగ్దానం చేసిన ప్రతి ఆశీర్వాదాన్ని విశ్వాసం ద్వారా పొందుకుంటానని చెప్పాలి. లుక్ స్ట్రైట్ ఇన్ టు ద డెవిల్స్ ఐ అండ్ సే గో టు హెల్. నువ్వు నరకమే నీ స్థానం, నువ్వు వెళ్ళిపో నా కుటుంబాన్ని ఉండాలని గద్దించి బంధించి పారద్రోలాలి. దేవుని స్తోత్రం. జయం నిశ్చయం. యూ విల్ బి ఎ విన్నర్ అండ్ నాట్ ఎ క్విట్టర్. విన్నర్స్ ఆర్ నెవర్ క్విట్టర్స్. చూడండి, జయించేవాడు ఎప్పుడు పారిపోడు. జయించేవాడు ఎప్పుడు నాకు వీలు కాదని అన్నాడు, నాకు చేత కాదన్నాడు. అందుకే పౌలు అంటున్నాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. బద్ధకస్తుడు ఎప్పుడైనా దరిద్రుడైపోతాడు, శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడైతాడు. దేవునికి స్తోత్రం. ముఖ్యంగా దేవుని వెతికేవారు ఐశ్వర్యవంతులు అవుతారు. వారిని తలగా చేస్తాడు కానీ దేవుడు తోకగా చేయడు. వారు పైవారిగా ఉంటారు కానీ క్రింది వారిగా ఉండరు. అందుకే బీ వెరీ యాక్టివ్. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. చురుకైన వారుగా ఉండాలంట దేవుని బిడ్డలు. అందుకే ఉదయమే లేవడం ఒక అలవాటుగా మారాలి. నేను నిన్నటి రోజు ఆలోచిస్తున్నాను, ఏంటి ప్రభు మేము
40 అని కొన్ని సంవత్సరాల ముందు సంవత్సరానికి 40 చేసేది ఉపవాస ప్రార్థనలు. అది ఉదయకాల ఆరాధన. ఇది 34 సంవత్సరాలు నడుస్తుంది. తర్వాత ఇది మళ్ళా దేవుడు తలంపించి రెండవ దఫా అంటే క్రొత్త సంవత్సరం ఎదుర్కోవడానికి సిద్ధపాటు కొరకు 40 రోజులని అది ప్రకటించినాం. అది 2 సార్లు ఇలా జరిగేది. మళ్ళీ ఇంకా క్రొత్త తలంపించి కుటుంబాల మీద కేంద్రీకరించి ప్రతి సంవత్సరం జూన్ 1 నుండి జూన్ 21 వరకు, అంటే మన యానివర్సరీ ముందు రోజులు అనమాట, 21 రోజులు ఉపవాస ప్రార్థనలు. అలాగే కుటుంబం మీద కేంద్రీకరించిన వర్తమానాలు ఇచ్చి ప్రజలను కుటుంబాలను బలపరచాలని దర్శనం ఇచ్చినావు. ఇప్పుడు సంవత్సరానికి 3 పర్యాయం లేనిది మెల్లమెల్లగా ఇది 366 రోజులు అయిపోతుంది. దేవునికి స్తోత్రం. గ్యాప్స్ అన్నీ దేవుడు ఫిల్అప్ చేస్తాడు. మరి అలాంటి గొప్ప కార్యాలు నేనైతే ఎదురు చూస్తున్నాను. నాకు తెలుసు మరి అది దేవుని నిశ్చితమైన సమయాల్లో అది జరిగిపోతుంది. గొప్ప నాయకులను మన సంఘంలో నుండి లేవనెత్తాడు. గొప్ప సేవకులు, అభిషక్తులు లేస్తారు. విశ్వాస వీరులు, ప్రార్థనా వీరులు, సువార్త వీరులు లేవనై ఉన్నారు. నాకు అది దర్శనంలో నేను కనుగొన్నాను. దేవుని స్తోత్రం. అందుకే ఈ సంఘం అలాగూ వృద్ధిపరుస్తుంది. మరి యేసయ్య రాకడ వరకు ఈ కార్యం ఇలాగే జరుగుతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. అయితే ఈరోజు క్రొత్త అంశం, క్రైస్ట్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, యేసు ప్రభువు ఇంటికి శిరస్సు అనే ఒక అంశం మీద మీకు దేవుని వాక్యము అందించబోతున్నాను. నిన్నటి రోజు గాడ్స్ డిజైన్ ఫర్ ద ఫ్యామిలీ, కుటుంబం పట్ల దేవుని యొక్క సంకల్పం. కుటుంబం అనేది దేవుని ఆలోచన, గాడ్స్ ఐడియా. ఫ్యామిలీ ఈజ్ గాడ్స్ ఐడియా. దేవుడు మొట్టమొదటి ఆశీర్వాదం కుటుంబానికి ఇచ్చినాడని నిన్నటి రోజు ఆదికాండం 1వ అధ్యాయం 26 నుండి 28, మీరు ఆశీర్వదింపబడాలి, భూమిని నిండించాలి, ఫలింపజేయాలి, అన్నిటిని ఏలాలి అనే గొప్ప ఆశీర్వాదం స్త్రీకి పురుషుడికి దేవుడు సమంగా ఇచ్చినట్టు మనం చూస్తున్నాం ఆదికాండం 1వ అధ్యాయంలో. అది గొప్ప దీవెన. అయితే ఈరోజు క్రైస్ట్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, నీ ఇంటికి శిరస్సు ఎవరుండాలి? యేసు క్రీస్తు ఉండాలి. చాలా గృహాల్లో మీరు వెళ్ళినప్పుడు ఈ ఒక ఫ్రేమ్ హ్యాంగ్ చేస్తారు, వాల్ హ్యాంగింగ్. క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్, ద అన్సీన్ గెస్ట్ ఎట్ ఎవ్రీ మీల్, ఏ సైలెంట్ లిజనర్ టు ఎవ్రీ కాన్వర్జేషన్. అంటే ఈ బోర్డు మీరు చూస్తారన్నమాట. దేవుడే ఈ కుటుంబానికి నాయకుడు, అధిపతి. అంటే హీఈస్ ద హెడ్. ఆయన్నే మా కుటుంబాన్ని ఏలుతున్నాడు. మరి మరి ప్రతి ఈజ్ ద అన్సీన్ గెస్ట్ అట్ ఎవ్రీ మీల్. ప్రతి భోజనానికి ముందు ఆయన కూడా మాతో కలిసి ఉన్నాడు. వీఆర్ ఎంజాయింగ్ హిస్ ఫెలోషిప్. మరి ఆయన కనిపించని వ్యక్తిగా ఉన్నాడు. తర్వాత ప్రతి సంభాషణ ఆయన నిశ్శబ్దంగా ఆలకిస్తున్నాడు. అన్సీన్ గెస్ట్ ఎట్ ఎవ్రీ మీల్ అండ్ ద సైలెంట్ లిజనర్ టు ఎవ్రీ కాన్వర్జేషన్. అంటే దాని అర్థం ఏంటంటే క్రైస్ట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద హౌస్, ద అన్సీన్ గెస్ట్ ఎట్ ఎవ్రీ మీల్, ద సైలెంట్ లిజనర్ టు ఎవ్రీ కాన్వర్జేషన్. ఇది నేనైతే చూసినాను చాలామంది గృహాల్లో ఈ వాల్ హ్యాంగింగ్. ఇట్ కంటైన్స్ ఎ లాట్ ఆఫ్ మీనింగ్. చాలా అర్థవంతమైంది. అంటే వారు ఆ కుటుంబంలో దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు. ఆ కుటుంబాన్ని దేవుడు అంటే ప్రభువు ఏలుతున్నాడు. ఆయన వారి చర్యలన్నిటినీ గమనిస్తున్నాడు. వారు భోజనం చేసేటప్పుడు మాట్లాడుతున్న మాటలు కూడా ఆయన ఆలకిస్తున్నాడు. అంటే ఆయన సన్నిధి వారికి తోడున్నది. ఆయనే ఆ కుటుంబాన్ని ఏలుతున్నాడు. ఆ ఇంటికి నాయకుడు, ఆ ఇంటికి అధిపతి, ఆ ఇంటికి శిరస్సై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి కొన్ని కుటుంబాల్లో మనం చూసినప్పుడు అక్కడ ఉన్న గృహిణి ఏలుతుంది. ఆమె పెత్తనంలో నడుస్తుంది. చాలా మటుకు మనం చూస్తాం. ఆ పురుషుడు సైలెంట్గా ఉంటాడు, ఆమె చలామణి అవుతుంది. కొంత దగ్గర కొన్ని కుటుంబాల్లో చూసినప్పుడు ఆమె చాలా నిశ్శబ్దంగా చేతగాని దానిలాగా ఉంటుంది. ఆయన పౌరుషం కలిగి ఆయన ఇంటి నాయకుడుగా చలామణి అవుతాడు. చాలా కఠినంగా మరి భార్య బిడ్డలతో వ్యవహరిస్తూ ఉంటాడు. అంటే రకరకాల మనస్తత్వాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. మరి కొన్ని కుటుంబాల్లో చూసినప్పుడు అన్ని కుటుంబాలు ఒకే రీతిగా యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీ ఫ్యామిలీ టు బీ యూనిఫామ్ స్టైల్లో ఉండాలంటే అది కుదరని పని.
అన్ని కుటుంబాలు ఒకేలాగా ఉండాలా, అందరూ భక్తిపరులాగా ఉండాలా, అందరూ సేవ చేయాలంటే అది జరగని పని. కుటుంబానికి తారతమ్యాలు ఉంటుంది. వన్ ఫ్యామిలీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ ఫ్యామిలీ. ఒక కుటుంబంలో అందరూ రక్షణ పొంది దేవునిలో చాలా మంచిగా చక్కగా ఎదుగుతూ వస్తారు. కొన్ని కుటుంబంలో ఒకరు రక్షింపబడితే మరొకరు రక్షింపబడరు. మీరు లోతు కుటుంబాన్ని చూడండి. లోతు భక్తిపరుడు. ఆ భక్తి ఆ స్త్రీకి లేదు, అంత సీన్ లేదు అక్కడ. ఆమె లోకాన్ని ఎక్కువగా ప్రేమించేది. లోతు దేవునికి లోబడి నీతిమంతుడుగా బ్రతికినాడు. యోబు చాలా నీతిమంతుడు, యథార్థవంతుడు. దొరికిన భార్య ఆమె మాటలు కానీ ఆమె క్రియలు కానీ చాలా కఠినంగా అనిపిస్తుంది. అంటే ఇట్ డిఫర్స్ అన్నమాట. మరి దేవుడే కదా వారిని జతపరిచింది, దేవుడే జతపరిచినాడు కదా. ఆల్ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. దేవుడు జతపరిచింది, మానవుడు ఏం చేయొద్దంట, విడదీయకూడదని కూడా ఉన్నది వాక్యం. మరి ఏంటి ఇదంతా? మరి వారికి పుట్టిన పిల్లలు కొందరేమో తల్లిని అనుకరిస్తారు, కొందరికి తండ్రి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు, ఏం చేయాలో తోచకుండా. కానీ నాకు అనిపిస్తుంది దేవుని అనుగ్రహం ఉంటే ఆ కుటుంబం ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా నీవు ప్రార్థనల చేత మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న నియమాల ద్వారా నువ్వు తప్పకుండా నీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతావని నేను చెప్పగలను. దేవుని స్తోత్రం. ఎందుకంటే వాక్యము నిరర్ధకము కాదు. దేవుని మాటలు మరి అవి సత్యమైనవి కదా. దేవుడు అబద్ధమాడుటకు నరుడు కాడు, మాట తప్పడానికి మానవుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా ఉంటాడా? నేను నిన్ను రక్షిస్తాను, నీ కుటుంబాన్ని దీవిస్తాను, నీకు నీ ఇంటికి క్షేమమవును గాక, ఐ విల్ బ్లెస్ యువర్ హౌస్, ఐ విల్ బ్లెస్ యువర్ చిల్డ్రన్. ఇవన్నీ వాగ్దానాలు కావా? ఇవన్నీ మనం ప్రార్థన చేస్తే పొందుకోలేమా? నీ గుమ్మముల గడియలు నేను బలపరుస్తాను, నీ మధ్యలో నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను, మంచి గోధుమలతో నేను నిన్ను తృప్తిపరుస్తాను, నీ సరిహద్దుల్లో నేనేమిస్తాను, చెప్దామా? హల్లెలూయా. ఎన్నైనాను అంటున్నాడు, ఎన్నైనా అవన్నీ కూడా నెరవేర్చడానికి దేవుడు సమర్థుడని మనము మర్చిపోకూడదు. అంటే ఒక మంచి కుటుంబముకు శిరస్సు యేసు ప్రభు. క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఎంత బాగుందో! మంచిగా రాసి అది హ్యాంగింగ్ పెట్టుకోవాలి. అది ఎప్పుడు నీకు గుర్తు రావాలి. దేవుడు కన్నులతో కూడా నిబంధన చేస్తాడు. ఈ మేక్స్ ఎ కవెనెంట్ విత్ యువర్ ఐ. అవును, అది రోజు నువ్వు చూస్తే అదే జరుగుతుంది మీ ఇంట్లో. క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్. కొన్నిసార్లు భర్త మరణం ద్వారా స్త్రీ ఒంటరితనం అనుభవిస్తుంది, భర్త వదిలిపెడతాడు. కొంతమంది స్త్రీలు ఏకాంగులై ఉన్నారు, వాళ్ళకి సహాయం చేసేవారు లేరు. పిల్లల్ని అన్యాయం చేసి నేను చెప్పినట్టు హీ విల్ గో బిహైండ్ అదర్ లేడీస్. అంటే ఎంత అది శోచనీయం కదా. అంటే ఇట్స్ సో సాడ్ టు లిసన్. మనకు బాధ అనిపిస్తుంది. వాళ్ళిద్దరు కలిసి ఈ కుటుంబానికి అడుగు పెట్టినారు, తర్వాత సాతానుకు బానిసలైపోయినారు. శరీర ఇచ్చలకు మరి లోకరీతిగా ఉన్న వ్యామోహాలకు గురైపోయి కుటుంబాన్ని పాడు చేసుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ప్రేయర్ హీల్స్. ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి కార్యాలు తొలగిపోతాయి. దేవుడు నిన్ను పునరుద్ధరిస్తాడు, పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు ఇస్తాడు. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రెస్టరేషన్. ఆయన మరల కట్టుటకు శక్తిమంతుడనే విశ్వాసం నీకు ఉండాలి. రక్షణ లేని వారు మీ కుటుంబంలో ఉన్నప్పుడు నువ్వు నెత్తి బాదుకొని అవసరం లేదు, గుండె కొట్టుకొని అవసరం లేదు. నథింగ్, నో ప్యానిక్, జస్ట్ ట్రస్ట్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఉండాలి, అచంచలమైన విశ్వాసం ఉండాలి. అయ్యో నేనే మారుమనసిపోయినా, అయ్యో నేనే సేవ చేస్తున్నాను, ఇంకెవరు సేవ. షటప్ యువర్ మౌత్. ఎందుకంటే నువ్వు దేవుని యందు ప్రగాఢమైన నమ్మకం ఉండాలి. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నిన్ను అన్యాయం చేయడు, నేను మధ్య వీధిలో వదిలిపెట్టాడు. ఆది అంతము దేవుడే. ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు, మరణం వరకు మనల్ని నడిపిస్తాడు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టండి. దేవుని స్తోత్రం. ఈజ్ ఎ గాడ్, హీఈస్ నాట్ ఎ హ్యూమన్ దట్ హీ షుడ్ లీవ్ యూ ఇన్ ద మిడిల్. ఆయన ఎన్నడూ విడువడు, ఎన్నడూ నిన్ను నాశనము చేయడు. ఆయన నీ సహాయకుడై ఉన్నాడు. కాబట్టి హ్యావ్ ట్రెమెండస్ ఫెయిత్ ఇన్ గాడ్. యేసు ప్రభు మరి నీకు నాయకుడై ఉన్నాడు, నీకు అధిపతి అయి ఉన్నాడు, నీ ఇంటికి ఆయన శిరస్సు ఉన్నాడు, ఆయన సంఘానికి శిరస్సు. ఈజ్ కాల్డ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. సంఘమునకు శిరస్సు, నీ కుటుంబానికి కూడా ఆయన శిరస్సు. నమ్మితే మీరు గట్టిగా దేవుని స్తుతించిన హల్లెలూయా.
ఈజ్ ద హెడ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. ఇన్ని రోజులు నువ్వు అనుకున్నావు నువ్వు హెడ్ అని కదా. ఈరోజు కుండ బద్దలు కొట్టి చెప్తున్నాను, నువ్వు కాదు హెడ్. ఎవరు హెడ్ నీ కుటుంబానికి? యేసయ్య అధిపతిగా ఉన్నాడు. హీఈస్ ద హెడ్ ఆఫ్ యువర్ హౌస్. నీకేదైనా సమస్యనా, నీల్ డౌన్ ఇన్ హిస్ ప్రెజెన్స్, అడుగు దేవుని, దేవుడు ఇస్తాడు. ఎందుకంటే అపోస్తుల కార్యం 16:31 ఒక మాట ఉంది, ఈ క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ కుటుంబము రక్షణ పొందుతుంది. బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఎంటైర్ హౌస్ హోల్డ్ విల్ బీ సేవ్డ్. ఇంకా రక్షణ పొందలేదు, భార్య ఇంకా ప్రభువుని తెలుసుకోలేదు, భర్త ఇంకా తెలుసుకోలేదు, భార్య భర్తలు తెలుసుకుంటే పిల్లలు తెలుసుకోలేదు. ఇవన్నీ వ్యాకులం అవసరం లేదు. అయినా నీకు చింత ఎందుకు? దేనిని గురించి చింతపడొద్దని ఫిలిప్పీ పత్రిక 4:6 ఉంది. బీ కేర్ఫుల్ ఫర్ నథింగ్, ఇన్ ఎవ్రీథింగ్ పుట్ యువర్ పెటిషన్ బిఫోర్ ద లార్డ్. నువ్వేం తెచ్చింది లేదు ఈ లోకంలో. నువ్వు వచ్చేటప్పుడు ఏమైనా పట్టుకొచ్చావా? ఏమి తేలేదు. పోయేటప్పుడు ఏమైనా ఇస్తారా నీకు? ఏమి ఇవ్వరు. ఈ ఇంటర్వెల్ యూ ట్రై టు బీ ఎంజాయింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని నీ జీవితంలో, నీ కుటుంబంలో దింపుకోవడమే నీ పని. అండ్ హీ సాల్వ్స్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. నీ ప్రతి పరిస్థితిని చక్కబెట్టగలడు. దేవునికి స్తోత్రం. నువ్వు దాని గురించి విచారించి మనుషులు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, అదంతా చెత్తబుట్లు పడేయాలి, రబ్బిష్. దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు, దట్ మ్యాటర్స్ మచ్. నీ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు? నువ్వు వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారని వాళ్ళకి అడ్జస్ట్ అయ్యి వీళ్ళకి అడ్జస్ట్ అయ్యి బ్రతికే అవసరం లేదు. నువ్వు ధైర్యంగా బ్రతుకు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారంట. ఆ ధైర్యం నీకు కావాలా? భక్తి ధైర్యం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? ఇంత భక్తి ఉన్నది, ఉదయం లేచినావు, ఆలయంకి వచ్చినావు, ఎంతెంతో కష్టపడుతున్నావు. నీ భక్తి నీకేమి ఇవ్వాలి? ధైర్యాన్ని ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాం, బహుధైర్యము పుట్టించునంట. లేని ధైర్యం పుట్టుకొస్తుంది. కాబట్టి నీవు వ్యసనపడే అవసరం లేదు. నేను ఇట్లుంటే బాగుండేది, నా కుటుంబం అంతా నాతో ఉంటే బాగుండేది, మరి ఇలాగూ నీవు మరి నీ మతి భ్రమించే ఆలోచనలు అవసరం లేదు. ఎందుకంటే వెన్ యు ఆర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్, నువ్వు దేవుని తలంపులో నీ అడుగులు వేసి నడుస్తుంటే రెస్ట్ అంతా ఆయనే చూసుకుంటాడు. యెహోవా ఈరే, యెహోవా చూసుకును. పలకండి, యెహోవా ఈరే, యెహోవా చూసుకును. మిమ్మల్ని ఎవరైనా అడిగితే చెప్పండి, ఇదే చెప్పండి. అయ్యో ఈ సిస్టర్ మీరు చాలా ప్రార్థనలు చేస్తారు, చాలా ఉపవాసాలు చేస్తారు, కానీ ఏమైంది మీ కుటుంబం ఇలాగుంది అలాగుంది అంటే ఏమనాలి నువ్వు వెంటనే? వండర్ఫుల్. నేను ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాను. విశ్వసించేవాడు కలవరపడాడు, విశ్వసించేవాడు సిగ్గు పడాడు. యెహోవా ఈరే అనాలి, ధైర్యంగా అనాలి. ప్రభువు నీకు సహాయకుడని ఎంచి నీ ముఖాన్ని చెకుముకి రాతి వలె చేసుకోవాలంట. బికాజ్ యూ ట్రస్ట్ ఇన్ గాడ్ హూ ఇస్ సో ఫెయిత్ఫుల్ అండ్ ట్రూత్ఫుల్, యువర్ ఫేస్ షుడ్ బి లైక్ ఫ్లింట్ అంట. చెకుముకి రాయి అంటే రాయి రాయి గీస్తే నిప్పు వస్తుంది. ముఖాలు మార్చుకొని అంతా అయిపోయింది, ఇంకా కొంతే మిగిలిపోయింది అనకూడదు. ఇంకా అసలు కాలేదు, దిస్ ఇస్ ఓన్లీ ఎ బిగినింగ్ అనుకో. నేను ఎప్పుడు అనుకుంటాను, ఇది ఇంకేం కాలేదు, నా సేవ ఇంకా ఆరం కాలేదు, ఇట్స్ ఓన్లీ ఎ బిగినింగ్ అనుకుంటాను. బికాజ్ ఐ ట్రస్ట్ ఇన్ ఎ వెరీ బిగ్ గాడ్. హల్లెలూయా. అయితే మరి గొప్ప భక్తుడు చార్లెస్ స్పర్జన్ అంటాడు, నీ ఇంటిలో ఎంత క్రమం ఉండాలంటే అంటే యువర్ స్ట్రైవ్ ఫర్ ఇట్, యువర్ అటెంప్ట్ ఫర్ ఇట్. నువ్వు దాని కొరకు పని చేయాలా. ఇల్లే ఒక దేవాలయంగా మార్చుకోవాలంట. ఎందుకంటే యేసయ్య నీ గృహానికి అధిపతి అయితే, ఇఫ్ క్రైస్ట్ ఈస్ ద హెడ్ ఆఫ్ యువర్ హౌస్, యువర్ అబోర్డ్, యువర్ హోమ్, యువర్ హౌస్ షుడ్ బి ఏ టెంపుల్ ఆఫ్ గాడ్. అంటే యేసయ్య ఉన్నాడు కదా, అదొక ఆలయంగా మారిపోవాలి. యేసయ్య సన్నిధి నీ యొక్క కుటుంబంలో నింపబడాలని, ఆ పరిశుద్ధమైన దేవుని సన్నిధి నీ కుటుంబంలో ఉండాలని కోరుకొని ప్రార్థన చేయాలి. యేసయ్య ఉంటాడు, నీ మాటలు వింటున్నాడు, నీ కష్టాన్ని చూస్తున్నాడు, నీ ప్రయాసాన్ని చూస్తున్నాడు, నీ కన్నీరును చూస్తున్నాడు, నీ ప్రయత్నాలను చూస్తున్నాడు. అంటే అన్సీన్ గెస్ట్, అంటే నీకు కనబడని ఒక అతిథి నీ ఇంట్లో ఉన్నాడు. ఆయన సన్నిధి నువ్వు అనుభవిస్తున్నావు కాబట్టి నీకు అసాధ్యమైనది ఏది ఉండదు అనే గొప్ప విశ్వాసం. ఆయన అన్నీ చూసుకుంటాడనే నమ్మకం, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడనే నమ్మకం నీకు ఎప్పుడూ ఉండాలి. యేసు మరి ప్రభువు నీ ఇంటికి శిరస్సు అయితే ఒక 10 ఆశీర్వాదాలు మనము ఈరోజు ధ్యానించాలి. ఒకటి ఏంటంటే మరి యేసు సన్నిధి నీ కుటుంబంలో ఉంటే నీ ప్రార్థనలకు ఆయన జవాబు తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే చక్కగా కట్టబడిన కుటుంబాల్లో పాత కాలంలో మనం చూస్తే
ప్రతి కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉండేది. దేర్ వాజ్ ఎ ఫ్యామిలీ ఆల్టర్, కుటుంబ బలిపీఠం అంటారు. అక్కడ తల్లి, తండ్రి, పిల్లలు అందరు చేరి చక్కగా ప్రార్థనలు చేసుకునేది. మా చిన్నతనంలో అయితే కంపల్సరీ నిష్టగా ఉండేది. మై డాడీ వాజ్ వెరీ పర్టికులర్ దట్ దేర్ షుడ్ బి ఎ ఫ్యామిలీ ప్రేయర్. అమ్మ నాన్న వచ్చి కూర్చుంటారు, మేము పిల్లలం అంతా వెళ్ళి కూర్చుంటామంటే పొద్దునే పోవాలి. 4:30కే ఉంటుంది ప్రార్థన, కుటుంబ ప్రార్థన. అప్పుడు లేయాలి, అప్పటిలోగా లేవాలి. ఒక రోజులో పుట్టుక రాలేదు. ఉదయకాల మరి ప్రయత్నాలు ముందే చిన్నప్పుడే తరిబీదైనాం. రావాలంతే, పళ్ళు తోముకోవాలా, ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి కూర్చోవాలి. అప్పుడు పాటలు, ప్రార్థన, స్తుతి ఆరాధన, అప్పుడే దిగిపోతుంది దేవుని సన్నిధి. తర్వాత మా తల్లిదండ్రులు ఒక్కొక్క పిల్లల కొరకు ప్రార్థన చేసి పేరు పెట్టి వాళ్ళు అమ్మాయి ప్రార్థన, నాన్న ప్రార్థన. తర్వాత కొన్నిసార్లు సడన్గా మాతో ప్రార్థన చేయమనేది. మా టర్న్ ఎప్పుడు వస్తుందో మాకే తెలియదు. ప్రార్థన చేయకుంటే స్ట్రిక్ట్ యాక్షన్ అనమాట. వీ హ్యావ్ టు ప్రే లౌడ్లీ. మళ్ళీ ఇలాంటి పద్ధతి క్రమం ఉండేది. కానీ రాను 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 సాతానుడు మరి గొప్ప ఆశీర్వాదాన్ని మరి దొంగిలించేసినాడు కుటుంబాల్లో. చాలా మటుకు కుటుంబాల్లో ఇప్పుడు ప్రార్థన బలిపీఠం లేదు. దిస్ ఎ వెరీ సాడ్ స్టేట్ ఆఫ్ అఫేర్. ఇప్పుడు కుటుంబంలో ప్రార్థన కావాలంటే భర్త వస్తే భార్య రాడు, భార్య వస్తే భర్త రాడు. నాకు పని ఉన్నది, పిల్లలకు డబ్బాలు కట్టాలి, ఆమె రాదు. ఇద్దరు కూర్చుంటే పిల్లలు రారు, మాకు హోంవర్క్ ఉంది, మాకు ఎగ్జామ్ ఉంది. అంటే చూడండి, గాడి తప్పింది, అది పటాలు తప్పింది. అయినా పర్వాలేదు. సాతాను అంటాడు నీ ఇంట్లో ప్రార్థన బలిపీఠం లేదు. సాతానుని పేరు ఎన్నో పేర్లు ఉన్నాయి. దాంట్లో ఒక పేరు నేరము మోపువాడు. నేరం మోపుతాడు. నీకున్న విశ్వాసం, ఆత్మవిశ్వాసాన్ని చెడగొడతాడు. మా ఇంట్లో ప్రార్థన లేదు అని అనుకోకు. యూ కెన్ రీబిల్డ్ ఇట్. ఎనీథింగ్ కెన్ బి రీబిల్డ్. అయితే నువ్వు ప్రార్థన చేయి. ఇప్పుడు అందరు రావడం లేదు, ఒక దగ్గరికి కుదురుకోవడం లేదు, రావడం లేదంటే ఏం చేస్తావు? ఇక ప్రార్థనే వద్దా మీ కుటుంబంలో? యూ టేక్ ద ఇనిషియేటివ్. నువ్వు మోకరించి ప్రార్థన చేయి. మనము దేవుని మహాదయ వల్ల 1520 ప్రార్థనా సెల్స్ తెరిచినాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1520 ప్రేయర్ సెల్స్ అంటే ఇన్ని గృహాల్లో ప్రార్థనను వెలిగించినాం. నేను ఎప్పుడు చెప్తాను వాళ్ళకు, అమ్మ మా ఆయన రావడం లేదు. మీ ఆయన రాకుంటే ఏంటి, నువ్వు ఆయన కొరకు ప్రార్థన చేయి. మా ఆవిడ ప్రార్థనలో ఏకీభవించలేదు, నువ్వు చేయి, ఆమె వస్తుంది. దేవుడు తప్పకుండా నీ ప్రార్థనకు జవాబిస్తాడు. పిల్లలు రావడం లేదు, పిల్లల కొరకు చేయి, అందరు వస్తారు. హ్యావ్ హోప్ ఇన్ గాడ్. క్రీస్తులో మన విశ్వాసం, విస్తారమైన నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చినాడు. ఆల్వేస్ హోప్ అగేన్స్ట్ హోప్ ఇన్ జీసస్. నువ్వు ఎప్పుడు కూడా నీ ఆశ విడుచుకోవద్దు. గాడ్ లవ్స్ ఫెయిత్, హోప్ అండ్ లవ్ అండ్ ఈ మూడు కూడా చాలా గొప్పవి అంట, శ్రేష్టమైనవి అంట. దేవుని స్తోత్రం. కాబట్టి యూ హ్యావ్ హోప్ దట్ ఎవ్రీథింగ్ విల్ బికమ్ గుడ్ అండ్ యాక్సెప్టబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవునికి అంగీకారంగా మా జీవితాలు దేవుడు సహాయం చేస్తాడు అని ఒక గొప్ప నమ్మకము నీకు ఉండాలి. అయితే ఈ కుటుంబం, రెండవది చెప్తున్నాను, ఇట్ బికమ్స్ ఎ బ్రేజన్ వాల్. ఇంగ్లీష్లో బ్రేజన్ వాల్ అంటారంటే మరి రక్షణ గోడలాగా అయిపోతుంది అనమాట. అట్టి ప్రార్థనలు నీ కుటుంబంలో ఉంటే, క్రీస్తు నీ కుటుంబానికి అధిపతిగా ఉండి మీరు కలిసికట్టుగా ప్రార్థన చేసినప్పుడు మీ కుటుంబాల్లో అవినీతి కార్యాలు జరగవు. తర్వాత మరి సాధారణుడు తెచ్చిపెట్టే దుర్వ్యామోహాలు కానీ, ప్రలోభాలు కానీ ఇవన్నీ చెల్లకుండా మరి దేవుడు నీకు సహాయం చేస్తాడు. అలాగే మరి నీ ఏకాగ్రతను భంగపరిచే, నీ గమనాన్ని చెదరగొట్టే దుష్టుడు బంధింపబడతాడు. మోసముల నుండి, టక్కరితనం నుండి, సాతాను క్రియల నుండి తప్పకుండా నువ్వు తప్పుకుంటావు. బికాజ్ ప్రేయర్ డెలివర్స్ యూ ఫ్రమ్ డేంజర్. ప్రార్థన ఎందుకు చేయాలి ఉదయం లేవగానే అన్నప్పుడు, ప్రార్థనకున్న శక్తి మరి దేనికి లేదు కదా. ప్రార్థన అంటే దేవునితో కదా బంధం. యు ఆర్ కనెక్టెడ్ టు గాడ్ ద క్రియేటర్, ద ఓమ్నిపోటెంట్ గాడ్. సర్వశక్తి గల దేవునితో నీకు బంధం ఉన్నది, సంభాషణ ఉన్నప్పుడు నీకు ఇంకా అసాధ్యం అంటూ ఏది ఉంటుంది. కాబట్టి ఇట్టి ప్రార్థన కుటుంబాన్ని చాలా బాగుపరుస్తుంది, కడుతుందన్నమాట. అన్నట్టు బ్రేజన్ వాల్ అంటే అది ఒక రక్షణ గోడగా మారిపోతుంది. కుటుంబం ప్రార్థన అలక్ష్యం చేయకూడదు. వాళ్ళు రావడం లేదు అనుకోకుండా ఆ ఒక్కరైనా మోకరించి ప్రార్థన చేస్తే, నేను ఎప్పుడు ఐ హ్యావ్ గ్రేట్ అడ్మిరేషన్ ఫర్ జాషువా. బుక్ ఆఫ్ జాషువాలో ఉంది కదా, ఆయన ఒక్కడు
సూర్య చంద్రాదులను ఏం చేసినట్ట ఆపేసినాడంట. జాషువా కొరకు ఒక చప్పట్లు కొడదాం దేవుని స్తోత్రం. వాళ్ళు లేరు, నా వీళ్ళు లేరు కాదు, నా భార్య లేదు నాతో, నా భర్త లేడు నాతో, అవన్నీ బలహీనపరచు మాటలు అవి. హీ స్టూడ్ దేర్ అండ్ హీ ఫాట్ ఫర్ ద పీపుల్. సూర్యుడాను నిలుగుమంటే నిలిచిపోయినాడు, గిబియోన్లో నువ్వు చంద్రుడా నిలుగుమంటే నిలిచిపోయాడు. ఎంత పవర్ అండి అది నిజంగా. అంటే మీరు అందరూ నాశనం అయ్యేదానికంటే ఒక్కరు నిలబడి అందరినీ గట్టెక్కియొచ్చు కదా. కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాడు. నీ భక్తి నీకేం పుట్టియాలా? ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని స్తోత్రం. నీ యథార్థ ప్రవర్తన నీకు మార్గము సరళం చేస్తుంది. కాబట్టి డోంట్ గెట్ డిస్కరేజ్ వెన్ సర్కమ్స్టెన్సెస్ ఆర్ నాట్ కంజీనియల్ టు యూ. బుద్ధి లేని వాడే సాకులు చెప్తాడు నన్ను అడిగితే, అన్ని సాకులే. అది ఇట్టుంటే అట్టుండేది, అట్టుంటే ఇట్టుండే, నీకు చేత కాదని చెప్పు అంతే. ఒప్పుకో దేవుని సన్నిధిలో. ఎట్లా ఉన్నా మార్చుకోగలుగుతావు నువ్వు. ఎందుకంటే దెర్ ఈస్ క్రైస్ట్ ఇన్ యూ అండ్ యూ మేడ్ క్రైస్ట్ ద హెడ్ ఆఫ్ ద హౌస్. ఇంటికి యజమానుడు క్రీస్తు అయినప్పుడు మరి నీకు చేతగాని కార్యాలన్నీ కూడా ఆయన చేసి నిన్ను సంపూర్ణనిగా చేస్తాడు. ద ఫస్ట్ మిరకల్ జీసస్ డిడ్ వాజ్ అట్ ద వెడ్డింగ్ ఆఫ్ కానా. యేసుక్రీస్తుకు అంత టైం ఎట్లా దొరికింది వివాహానికి వెళ్ళడానికి? మాలాంటి వాళ్ళకే పెళ్ళిళ్ళు అన్ని కార్డ్స్ ఉంటాయి, ఏ పెళ్ళి పోరాదు నాకు, ఐఎమ్ టోటలీ ఆక్యుపైడ్. మరి యేసుప్రభు అంత పరిచర్య పెట్టుకొని కనాను వివాహానికి వెళ్ళినాడంటే నిజంగా నాకు అర్థమైంది ఏంటంటే జీసస్ వాల్యూస్ మ్యారేజ్, జీసస్ వాల్యూస్ ఫ్యామిలీ లైఫ్. అందుకొరకు సమయం కేటాయించుకొని వెళ్ళినాడు. మొట్టమొదటి సూచక్రియ ఆయన పరిచర్యలో ఆయన జరిగించింది కనాను వివాహంలో. నీళ్ళని ఏం చేసినాడు? ద్రాక్షరసంగా మార్చాడు. దేర్ ఇస్ సో మచ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ దట్. అంటే రుచి, రంగు, సువాసన లేని నీళ్లను రంగుతో, రుచితో, సువాసనతో గుబళాయించే రీతిగా ఆయన చప్పటి నీళ్లను మార్చేసినాడంటే చప్పటి జీవితాలు దేవుడు ఆనందకరంగా, ఆరోగ్యవంతంగా, ఆశీర్వాదకరంగా, అనేకులు దీవెనకరంగా నీ కుటుంబం, నా కుటుంబం మార్చగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హోప్ ఇన్ ద లార్డ్. డోంట్ లూజ్ యువర్ హోప్ బికాస్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఎందుకు మన ఆశను విడుచుకోవద్దంటే దేవుడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవది చూసినప్పుడు మరి ఒక కార్యం జ్ఞాపకం చేస్తున్నాను. అదేంటంటే నీవు యేసుక్రీస్తు ఏ కుటుంబానికైతే నాయకుడుగా ఉంటాడో అక్కడ యేసు యొక్క ప్రేమ చాలా నిండుగా ఉంటుంది. వై వీ షుడ్ మేక్ జీసస్ యాజ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్? బికాస్ ద నేచర్ ఆఫ్ జీసస్ ఈజ్ సో వండర్ఫుల్, ఈజ్ సో స్ప్లెండెడ్. ఆ నేచర్ యేసుక్రీస్తు ఈ కుటుంబానికి అధిపతి అంటే ఆ క్రీస్తు స్వభావమే ఆ కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ వస్తుంది. అంటే దైవ సన్నిధి అక్కడ ఉంటుంది కదా. క్రీస్తు సన్నిధి ఉన్నందుకు క్రీస్తు మనస్సు వచ్చేస్తుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో యేసుప్రభు అంటాడు, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఆ క్రీస్తు మనస్సు గురించి మనకు తెలుసు. ప్రేమ అంటే ఆత్మకార్యం కదా. ప్రేమ అంటే ఆత్మ నుండి ఉద్భవించింది. ఆ ప్రేమ నుండి ఉద్భవించేవన్నీ ఉన్నాయి. 9 రుచులు. సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ప్రేమ ఉన్న చోట సంతోషం ఉంటుంది, ప్రేమ ఉన్న చోట సమాధానం ఉంటుంది, ప్రేమ ఉన్న చోట ఏముంటుంది? దయాళుత్వం ఉంటుంది, ప్రేమ ఉన్న చోట దీర్ఘశాంతం ఉంటుంది, ప్రేమ ఉన్న చోట సాత్వికం ఉంటుంది. చెప్పండి మీరే. ప్రేమ ఉన్న చోట మంచితనం ఉంటుంది, ప్రేమ ఉన్న చోట ఇంకేముంటుంది? నిగ్రహ శక్తి ఉంటుంది. దేవుని స్తోత్రం. దేవునికి మరో పేరేంటి? ప్రేమ. ఆయన ప్రేమా స్వరూపి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తును నువ్వు అధిపతిగా చేసిన. యు మేడ్ జీసస్ యాజ్ ద సెంటర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ లైఫ్. యు మేడ్ జీసస్ యాజ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్. అక్కడ కయ్యాలు, కలహాలు, మోసము, అబద్ధము, టక్కరితనము, వంకర మార్గము, సాతాను క్రియలు ఎలా ఉంటుంది? సాతానుడు తాండవమాడే గృహాల్లో అవన్నీ ఉంటాయి. కానీ క్రీస్తు రాజ్యం వెళ్ళే గృహంలో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతి ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ కార్యాలే జరుగుతూ ఉంటాయి. అక్కడ నీచ కార్యాలు ఏవి జరగవు, అవినీతి కార్యాలు జరగవు, మోసం ఉండదు, లంచగొండితనం ఉండదు, దొంగతనం ఉండదు. అదొక చిన్న పరలోకం. అందుకే దేవుని నియమాల్లో కట్టబడిన కుటుంబాలు చిన్న చిన్న పరలోకాలలాగా దేవుడు మార్చేస్తాడు. దేవుని స్తోత్రం. వాళ్ళు అందరితో చాలా మంచి బాంధవ్యాలు కలిగి ఉంటారు.
కొన్ని కుటుంబాలు ఎందుకు వర్ధిల్లవని నేను రీసెర్చ్ చేస్తూ ఉంటాను, స్టడీ చేస్తూ ఉంటాను. మీకే తెలియదు, మీరు నా దగ్గర వచ్చిన మొత్తం నేను స్టడీ చేస్తాను. అది నా పద్ధతి, నాకు అలవాటు అన్నమాట. చిన్నప్పటి నుండి ఎవరైనా ఉంటే నేను స్టడీ చేసి ఫుల్ స్టడీ నా దగ్గర ఉంటుంది మెటీరియల్, కానీ చెప్పను. కానీ నాకు తెలుసు వాట్ దే ఆర్ కేపబుల్ టు డూ, హౌ మచ్ ఎక్స్టెంట్ దే క్యాన్ గో, ఇవన్నీ ఉంటుంది. లేకుంటే ఇంత పెద్ద సంఘం ఇన్ని 34 సంవత్సరాలు నడిచిందంటే అది దేవుడు నాకు ఇచ్చిన నైపుణ్యము, ఆ సామర్థ్యం, అభిషేకం కాకుంటే ఇంకేంటి మరి దేవుడు నడిపించినాడు. దేవునికి స్తోత్రం. తెలుసుకుంటాను అనమాట, నాకు తెలుసు వీళ్ళని ఎక్కడ పెట్టాలని, అది దేవుడు నాకు ఇచ్చినాడు. అయితే తప్పకుండా నీవు పసిగడతావు అనమాట. దేవుని సన్నిధి నీకుంది, దేవుని అభిషేకం ఉందంటే అపాయం ఎక్కడి నుండి వస్తుంది, ఏ కోణం నుండి వస్తుంది, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరిని రానియాలి, ఎవరిని ఎక్కడుంచాలి, ఎవరిని దరిదాపుకు రాకనియద్దు, ఇవన్నీ కూడా జ్ఞానం. దేవునికి మరో పేరు జ్ఞానం. దేవునికి స్తోత్రం. క్రీస్తు మనకు జ్ఞానము, క్రీస్తు మనకు నీతి, క్రీస్తు మనకు విమోచన, క్రీస్తే మనకు పరిశుద్ధత అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తుని మరి కుటుంబానికి నాయకుడై ఉంటే క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ అంటే ఈ ఆశీర్వాదాలు తప్పకుండా కలుగుతుంది. ప్రేమ క్షమాపణకు దారితీస్తుంది. చూడండి, మీ కుటుంబంలో చాలా మట్టుకు సమయం వ్యర్థమైపోతుంది, వ్యర్థమైన వాటికి సమయం పడేస్తూ ఉంటారు. లైఫ్ ఇస్ షార్ట్, డోంట్ మేక్ ఇట్ కాంప్లికేటెడ్. ఇది దేవుని మాట. ఇది చిన్న జీవితం, మేక్ ఇట్ బ్యూటిఫుల్. అనవసరమైన దాంట్లో దూరుతారు కుటుంబం. అదే సమయం దేవుని సన్నిధిలో గడిపితే, అదే సమయం మోకాళ్ళ మీద ఉంటే, అదే సమయం వాక్యం చదువుతాయి. యూ విల్ షూటప్ లైక్ ఏ స్టార్ అన్నమాట. అది కాదు, అన్ని వ్యర్థమైన వాటి కొరకు సమయాన్ని పాడు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇట్ట చేసినారు, 25 ఏళ్ల క్రితం వాడు చేసింది నాకు జ్ఞాపకం ఉంది. ఎంత ఈడియోక్రసీ అది! నిజంగా టైం గతించిపోయింది. గత ఇంకా పెట్టుకొని ఉంటుందట రికార్డు. అది వాగి భర్తతో వాగి, పిల్లలతో వాగి పిల్లల మనస్సులు కూడా చెడగొట్టే బుద్ధి లేని స్త్రీలు కోకొల్లలుగా ఉన్నారు. కుటుంబాలు పైకి రావడానికి వారు ఎప్పుడు అనుమతించరు. దే లివ్ ఇన్ ద పాస్ట్ అన్నమాట. ఎప్పుడు 10 సంవత్సరాల క్రితం ఏమైంది, 15 సంవత్సరాల క్రితం అయింది, నిన్ను కట్టుకున్న దినం ఏమైంది, ఎందుకమ్మా నీకు ఇవన్నీ? ఏ నాటికి ఆ నాటికే చాలు. నిన్నటి రోజు కూడా నాకు అనవసరం, బికాజ్ ఇట్స్ పాస్ట్, ఇట్ ఇస్ డెడ్ అండ్ గాన్. నిన్నటి రోజు గురించి నేను ఆలోచించి నేనేం చేసుకోవాలి? నాకు రేపు ఒక భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తును నేను ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి, దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి, అది ఉండాలి నా ధ్యేయం. అవునా కాదా? మరి ఏంటంటే నిన్నటి గురించి ఈ రోజు గురించి మళ్ళీ రేపటి గురించి కూడా ఈరోజు. నేను ఈ ముఖం ఎంత కాంతివంతంగా ఉంటుంది ఇవన్నీ ఆలోచిస్తుంటే ఒక పిచ్చి వ్యక్తిలాగా తయారైపోతాను. దేవుని ముఖ కాంతి నీ మీద ఏం కావాలా? ప్రకాశించాలా. హల్లెలూయా. లెట్ యువర్ ఫేస్ షైన్ అపాన్ మీ లార్డ్. ప్రజలు నన్ను చూసి బోధ లేకుండానే మారు మనసు పొందాలి, అదే నేను కోరుకుంటాను. నన్ను చూడగానే మారు మనసు పొందిపోవాలి మనుషులు. దేవునికి స్తోత్రం. అవును, ఇట్ ఈస్ పాసిబుల్. నువ్వే బోధ చేసేవాడిని అన్ని చిక్కుముళ్ళతో కూర్చుని ఎత్తితో ఉంటే నిన్ను చూసి ఎవడు మారు మనసు పొందుతాడు? నీ మాటలు ఎవరు వింటారు? యు ఆర్ నాట్ ప్యాక్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. గాడ్ హ్యాస్ చోజన్ యూ ఫర్ ఎ పర్పస్. యు ఆర్ ఎ పర్పస్ డ్రివెన్ పర్సన్. నీవు కారణ జన్మురాలు. నిన్ను దేవుడు ఒక ఉద్దేశంతో ఈ లోకానికి తీసుకొచ్చినాడు. నెవర్ బీ లెట్ డౌన్. గాడ్ విల్ నాట్ పుట్ యూ టు షేమ్. నీకు అంత విశ్వాసం ఉండాలి. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, తల్లి గర్భంలోనే రూపించుకున్నాడు. జగత్ పునాదులు వేయబడకముందే దేవుని ప్రాణాలకు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు నేను కూడా ఉన్నాను. దేవుని స్తోత్రం. అదర్వైజ్ యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు దీస్ ప్రెమిసెస్. నువ్వు రాలేవు ఇక్కడ. నువ్వు మంచిగా చుట్టుకొని పండుకుంటావు, బాగా 10 గంటలకు లేస్తావు. నువ్వెందుకు వస్తావు ఉదయకాలం లేచి? నేను రమ్మనేది ఎవడు? గట్టి చెప్పండి. నిన్ను పిలిచింది ఎవరు? దేవుడే పిలిచినాడు. నువ్వు దానికి ఏం చేసినావు? విధేయత చూపినావు. ప్రతి ఆశీర్వాదానికి కావాల్సింది ఏంటి? విధేయత. హల్లెలూయా. అంటే గాడ్ ఈజ్ సో గుడ్, గాడ్ ఈజ్ సో గ్రేట్. తర్వాత మీరు చూసినప్పుడు దేవుని సన్నిధి ఉన్న కుటుంబము, క్రీస్తు
ఏలుబడికి లొంగిన కుటుంబం. క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ అంటే అక్కడ దైవ సన్నిధితో నింపబడుతుంది అన్నాను. అక్కడ చెడ్డ మాటలు, బూతులు ఉండవు, హార్ష్ వర్డ్స్ ఉండవు, విమర్శ ఉండదు, ఎవరినో విమర్శించడం కానీ, ఎవరి కథలో ఇంట్లో చెప్పడం కానీ. యాక్చువల్లీ దేవుని బిడ్డలు దేవుని సన్నిధితో నింపబడిన వారు కృతజ్ఞత హృదయం గలవారు. ప్రతి కుటుంబంలో కృతజ్ఞత ఉంటే ఆ కుటుంబం ఒక పరలోకంగా మారుతుందండి, నిశ్చయం. దేవుని స్తోత్రం. ఎందుకంటే దే ఫర్గెట్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ దేర్ లైఫ్స్. కుటుంబంలో మీరు కలిసికట్టుగా, నేను కొన్నిసార్లు నా మగపిల్లలు నా చేతికి వచ్చినప్పుడు, అంటే దూరం ఉన్నారు, మేమందరం కూడుకున్నప్పుడు నేను కావలసుకొని చెప్తా, గత కాలం ఏంటి, ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి, దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలు కావలసుకొని చెప్తూ ఉంటాను. ఎందుకంటే దావీదు మహారాజు కూడా ఏం చేశాడు, 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవ. ఆ కృతజ్ఞత గల హృదయం ఉంటే నీకు సమస్యలు పూర్తిగా సమసిపోతాయి. గత కాలంలో దేవుడు నన్ను నడిపించినాడు, నా కుటుంబాన్ని నడిపించినాడు, నా భార్య బిడ్డలు నడిపించినాడు, నా భర్తను నడిపించినాడు. ఆ దేవుడే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. నాకు భయము లేదు, దిగులు లేదు, భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. పాట వింటారు కదా మీరు, కాయిర్ వాళ్ళు పాడతారు అప్పుడప్పుడు. అంటే అంత ధైర్యాన్ని నీకు దేవుడు మరి తన కృప ద్వారా అనుగ్రహిస్తాడు. కృతజ్ఞత ఉన్న చోట యేసుక్రీస్తు వచ్చి ఆ స్తుతి సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు, సింహాసనాసీనుడై ఉంటాడు. కృపాసనం, ఆయన ఆసనాలు ఇవన్నీ. తర్వాత ఆయన వచ్చి దిగుతాడు మీ కుటుంబంలో, పోడు, పొమ్మన్నా పోడు. దేవునికి స్తోత్రం. ఏమంటాడంటే, నిన్ను విడువను, నిన్ను నేను ఎడవను, నీవు నా పాలు, నీవు నా స్వాస్థ్యం, సమస్తం నీవే. అంటే అంత ప్రేమను, అంత శక్తి నేను కుటుంబంలో అనుభవిస్తావు. క్షమించే స్వభావము అది ప్రభువు నుండే మనకు వస్తుంది కదా, క్షమించే స్వభావము. యూ హ్యావ్ టు కీప్ ఫర్గెటింగ్ పీపుల్ ఇల్ వాట్ దే హ్యావ్ డన్. నీకు కీడు చేసిన వారిని మర్చిపోతూ ఉండాలి. పగ తీర్చుకోవడానికి ప్రయత్నించండి కుటుంబాలు, దయచేసి గమనించండి. ఎప్పుడు కూడా ఇది వింటాం, బంధువుల గురించి చెడుగా మాట్లాడతారు పిల్లల దగ్గర. చిన్న పిల్లలు ఎదుగుతూ ఉన్నారు, చక్కని మనసు పాడు చేసేస్తారు. ఈ తల్లి చెప్తుంది అనమాట, మీ బాబాయ్ ఏం చేసినాడో తెలుసా నీకు, మీ చిన్నమ్మ ఏం చేసిందో తెలుసా అంటే, ఆడబిడ్డల గురించి, ఆ మరుదుల గురించి, బావల గురించి వచ్చేదు ఎక్కిచ్చేస్తుంది అనమాట ఈమె. అప్పుడు వాళ్ళు పెద్దకు పెరిగిపోతూ ఉంటే కూడా వాళ్ళ మనసులో అదే ఉంటుంది. బాబాయిని చూస్తే కూడా వందనాలు చెప్పరు, దే వోంట్ గివ్ సాల్యుటేషన్. వాడు ఏదో మూతి ఇట్లా మార్చుకొని ఉంటాడు, వానికి ఏం తెలుసు అని వాడు భూమికి చేయనాడు, ఎత్తులేడు. కానీ అన్నీ నూరిపోసింది ఎవరు? తల్లి. పాడు చేసింది పిల్లలు మనస్తత్వం, లేక తండ్రి. మచ్ క్యాన్ బి సెడ్ ఆన్ బోత్ సైడ్స్. విషం నూరిపోసేసిన పిల్లలు. నేను ధైర్యంగా చెప్పగలను, నేను ఇది చేయలేదు, అందుకే చెప్తున్నాను ధైర్యంగా. నా పిల్లలు ఎదుగుతున్న కొలది ఐ మేడ్ దెమ్ అండర్స్టాండ్ ద బాండ్, ఫ్యామిలీ బాండ్. అసలు ఏమి ఎక్స్పెక్టేషన్ లేకుండా కానీ రెస్పెక్ట్ ఎల్డర్స్, పెద్దలు చూసి నువ్వు గౌరవించాలి, లేచి నిలబడాలి. ఫ్యామిలీలో ఉన్న రిలేటివ్స్ చూస్తే లేచి నిలబడు, విష్ చేయి వాళ్ళని, వాళ్ళకి ఏదైనా ఆపద ఉంటే సహాయం చేయి. అలాగే పెంచాలి మనం పిల్లలు. వారు అప్పుడు దేవుని ప్రేమ నుండి వారు తొలగిపోరు. తర్వాత దైవికమైన సమాధానము నీ కుటుంబంలో వస్తుంది. దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడే దేవుని సమాధానం, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, ద పీస్ దట్ ట్రాన్సెండ్స్ ఆల్ హ్యూమన్ అండర్స్టాండింగ్, విచ్ పీపుల్ కెనాట్ అండర్స్టాండ్. వీళ్ళకి ఇంత సమాధానం ఎక్కడి నుండి వచ్చింది? అది సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం నీ కుటుంబాన్ని ఏలుతుంది. ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. దేవుడు అల్లరికి కర్త కాడు. 24 గంటలు నీవు కీసులాడుకోవడం అది దేవుని కార్యం అంటారా మీరు? దేవుని తలంపు అది. గాడ్ వాంట్స్ ఎవ్రీ ఫ్యామిలీ టు బి రెస్టింగ్ ఇన్ హిస్ కేర్. అవును, ప్రశాంతంగా ఉండాలి. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. శాంతి నీ కుటుంబంలో లేదు అంటే
యు ఆర్ గివింగ్ రూమ్ టు డెవిల్ అన్నమాట. సాతానికి నువ్వు డోర్ తెరిచిపెట్టినావు. ఎవరో ఒకరు ఉండాలి అక్కడ కంట్రోల్ చేయడానికి. దేవునితో దగ్గర సంబంధం ఉండేవాళ్ళు కంట్రోల్ చేయాలా. ఏదో వాగ్వాదం వచ్చింది, ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది, అది ఇంకా నువ్వు దినాలు నెలలు లాక్కొని వెళ్ళొద్దు. సూర్యుడు అస్తమించేలోగా నీ కోపం ఏమైపోవాలంట, తగ్గించుకోవాలి, అంతే, సమాధాన పడాలి. ఎందుకంటే అది నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది. ఎడముఖం పెడముఖం పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. సాతానుకు చోటు ఇవ్వకూడదు, అపవాదికి నువ్వేమి ఇవ్వకూడదు, చోటు ఇవ్వకూడదు. చూడండి, ఎప్పుడైనా తల్లిదండ్రులు భార్యాభర్తలు మీరు ఇలాగూ ముఖం మార్చుకొని ఇంట్లో ఉంటే ద వర్స్ట్ అఫెక్టెడ్ ఇస్ ద చిల్డ్రన్. అవునా కాదా? ఎంత బాధపడతారు తెలుసా, చాలా బాధపడతారు తల్లిదండ్రులు సమాధానం లేకుంటే. పిల్లలు, చిన్న పిల్లలైనా అర్థమైపోతుంది వాడు 6 నెలల పిల్లోడైనా అర్థం చేసుకుంటాడు. ఈ దినాల్లో పిల్లలంతా మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో పుట్టే పిల్లలు ఇంకా చాలా ఉంటారు. వాళ్ళకి అంత అర్థమైపోతుంది అనమాట. తల్లి రొమ్ము తాగుకుంటూ చూస్తూ ఉంటుంది, తల్లిని స్టడీ చేస్తుంది అనమాట. ఆ తల్లి మంచిదో చెడ్డదో కానీ మొత్తం పిక్చర్స్ అన్నీ తీసుకుంటుంది, మొత్తం తీసుకుంటుంది. తల్లి ఎటిదో ఇటు అటిది తయారైంది. అవునా కాదా? మరి నేను చాలా ప్రసంగాలు కుటుంబాల గురించి చేసినాను. భార్య ఎలాగ ఉండాలి, భర్త ఎలాగ ఉండాలి, పిల్లలు ఏ విధంగా ఉండాలి, ఆ పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, ఇవన్నీ చేసినాను. యూట్యూబ్ నిండుగా ఉంది అది. కానీ ఒక స్త్రీకి దేవుడిచ్చిన గొప్ప నైపుణ్యం, అభిషేకం అనాలి దాన్ని. ఒక స్త్రీకి దేవుడు అతీతమైన శక్తిని ఇచ్చినాడు. ఏమి లేని స్థితిలో ఆమె ఒక ఇల్లు కడుతుంది. తెలివి లేనిది ఉన్న ఇల్లు ఏం చేస్తుంది, ఊడబెరికేస్తుంది. అంటే షీ హ్యాస్ టు బి సో ఇంటెలిజెంట్, వైజ్ ఇన్ బిల్డింగ్ ద హౌస్, ఇన్ ఓపెనింగ్ హర్ మౌత్, ఇన్ మెయింటైనింగ్ ద హస్బెండ్, స్ట్రైకింగ్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ ద మెంబర్స్ ఆఫ్ ద హౌస్, బిట్వీన్ ద రిలేటివ్స్. ఎంత చాకచక్యంతో ఆ స్త్రీ మెలుగుతే కానీ ఆ కుటుంబానికి ప్రతిష్ట, పేరు, గొప్పతనం రాదు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఉంది, సామెతలు 31:10, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే శ్రేష్టమైన. యోగ్యురాలు తన పెనిమిటికి ఎలా ఉంటుందంట, కిరీటం. సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళంట. సామర్థ్యం గల స్త్రీ గురించి ఉన్నది. సామెతలు 31:10 నుండి 31 ప్రతి స్త్రీ చదవాలి ఉదయకాలం లేసి. సామర్థ్యం, నైపుణ్యం, తెలివి, ప్రజ్ఞ, బలం, ఘనత. డెఫినెట్లీ ఐ అగ్రీ విత్ ఇట్. ఎందుకంటే గాడ్ ఇన్ హిస్ సెకండ్ థాట్స్ మేడ్ ద ఉమన్. దేవుడు మొట్టమొదట నరుని చేసినాడు, పురుషుని. తర్వాత ఎవరిని చేసినాడు, రివైజ్డ్ ప్రోడక్ట్. నేనంట రివైజ్డ్ ప్రోడక్ట్ ఇది. రివైజ్డ్ ఎడిషన్ ఎప్పుడు కూడా ఇంప్రూవ్డ్ ఎడిషన్. అది మొదటి క్రియేషన్లో ఉన్న లోపాలన్నీ సవరించి ఇంకా కొద్ది ప్రేమ, ఇంకా కొద్దిగా తెలివి, జ్ఞానం ఇవన్నీ ఇచ్చి చక్కగా మెరుగులు దిద్దినాడు. అందుకే స్త్రీకి ఉన్నంత సహనము పురుషునికి ఉండదు, స్త్రీకి ఉన్నంత చాకచత్యం పురుషునికి ఉండదు, ఆ హార్డ్ వర్క్ నేచర్ ఆ పురుషునికి ఉండదు. కాబట్టి అందుకే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదన్నాడు. షీ కాంప్లిమెంట్స్ అనమాట, షీ మేక్స్ ద పిక్చర్ ఫుల్. కాబట్టి ఇది గమనించాలి, ఊరికే సనగకూడదు స్త్రీలు. క్రీస్తు ఈజ్ ద సైలెంట్ లిజనర్ టు ఎవ్రీ కాన్వర్జేషన్ అంట. నువ్వు పలికే ప్రతి మాటకు ఆయన నిశ్శబ్దంగా ఆలకిస్తున్నాడు. నీ నోటి నుండి వచ్చే మాటకు మరి తీర్పు ఉన్నది తప్పకుండా. ఒక మాట నిన్నటి రోజు నేను చూసినాను, 27వ సామెతల గ్రంథం 15వ వచనంలో ఒక స్త్రీ ఎప్పుడు బాధిస్తుంది భర్తను, ఇంటి వారిని అని అంటే, సామెతలు 27:15లో ఒక మాట గుర్తు చేస్తాను. భార్య తోడి పోరు ముసురు దినమున ఎడతెగ కారు నీళ్లును, గయ్యాళి అయిన భార్యయు సమానం. దాన్ని ఆపజూచువాడు గాలిని ఆపజూచువాడు, తన కుడి చేత నూనె పట్టుకొని వానితో సమానుడు. అంటే హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు లివ్ విత్ ఏ క్యాంటాంకరస్, ఇంగ్లీష్లో అంటారు క్యాంటాంకరస్ ఉమన్. తర్వాత మరి తల్లిదండ్రులు కూడా ఎప్పుడు
పిల్లలను దేవుని మార్గంలో నడిపించడానికి సర్వ ప్రయత్నాలు చేస్తారు. ఈ దినాల్లో వీలు కావడం లేదని అంటున్నారు చాలామంది తల్లిదండ్రులు. మేము నడిచిన మార్గంలో పిల్లలు నడవడం చాలా అసాధ్యం అంటున్నారు. డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఆస్క్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. నేను ఆదికాండం 18:19 చదివినప్పుడు అబ్రహాం గురించి ఇక్కడ రాసి ఉంది. దేవునికి అబ్రహాం గురించి ఒక గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు అన్నమాట. గాడ్ ఈజ్ హ్యావింగ్ సచ్ ఎ గ్రేట్ ఐడియా ఫార్ అబ్రహాం. హీఈస్ ట్రస్టింగ్ అబ్రహాం. ఏమంటున్నాడు చూడండి, ఆదికాండం 18:19 ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతని కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. ఆదికాండము 18:19. దేవుడు అంటున్నాడు, సర్టిఫైయింగ్ హిస్ సర్వెంట్ అబ్రహాం అంటున్నాడు, తప్పకుండా తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు గల మార్గంలో తప్పకుండా నడిపిస్తాడు. దేవుని మార్గం వారికి గైకొనుటకు నేర్పిస్తాడు. నేను ఆజ్ఞాపించినట్లు తప్పకుండా చేస్తాడు. ఈస్ హ్యావింగ్ సచ్ అన్ అష్యూరెన్స్ అబౌట్ అబ్రహాం దట్ హీ విల్ లీడ్ హిస్ చిల్డ్రన్ ఇన్ ఎ పర్ఫెక్ట్ మేనర్. చూడండి, దేవునికి అతని గురించి నమ్మకం ఉన్నది. తర్వాత మీరు వెన్ క్రైస్ట్ ఈస్ ద హెడ్ ఆఫ్ యువర్ హౌస్, తప్పకుండా దేవుని భయం ఆ కుటుంబంలో ఉంటుంది. దేవుని భయం వల్ల నీ లాభం ఏంటి? గొప్ప లాభం అని వాక్యంలో ఉంది. దేవుని భయం ద్వారా ఐశ్వర్యం నీ కుటుంబానికి కలుగుతుంది, సంపద కలుగుతుంది. వ్యర్థమైన ఖర్చులు లేకుంటే సంపద కాకుండా ఇంకేం మిగులుతుంది? చూడండి, వెన్ యూ హ్యావ్ ద డిజర్నింగ్ వాట్ టు డూ విత్ ద ఇన్కమ్ ఆఫ్ ద ఫ్యామిలీ, హౌ టు బిహేవ్ విత్ పీపుల్, హౌ బెస్ట్ యూ క్యాన్ లీడ్ యువర్ లైఫ్ ఇన్ ఏ మేనర్ దట్ ఈస్ ప్లీజింగ్ టు గాడ్. దేవునికి ఇష్టమైన మార్గంలో నడుస్తే అన్ని లాభాలే నన్ను అడుగుతాయి. అందుకే దేవుని యందు భయభక్తులు పిల్లలకు తప్పకుండా నేర్పాలి. అక్రమాలు, అవినీతి, దౌర్జన్యాలు, అల్లకొల్లలు, కలహాలు, కయ్యాలు ఇవన్నీ కూడా పిల్లలు నేర్చుకునేది ఎలాగ నేర్చుకుంటున్నారు అంటే, వారు తల్లిదండ్రుల్లో నీతి చూడలేదేమో, తల్లిదండ్రులు నడిచే మార్గంలో క్రమం చూడలేదేమో. మరి అలాగ తయారు కావడానికి కారణం ఏంటి? బికాస్ క్రైస్ట్ ఈజ్ నాట్ ద హెడ్ ఆఫ్ యువర్ హౌస్. క్రీస్తు నీ కుటుంబాన్ని ఏలడం లేదనే అర్థం. ఒకవేళ యూ మేడ్ క్రైస్ట్ ద హెడ్ ఆఫ్ ద హౌస్, డెఫినెట్లీ యూ విల్ ఫాలో హిస్ ఫుట్ స్టెప్స్ అండ్ యువర్ చిల్డ్రన్ విల్ ఫాలో యూ. తప్పకుండా రావాల్సిందే దేవుని మార్గంలో. నో టూ వేస్ అబౌట్ ఇట్. తల్లి తండ్రి నడిచిన మార్గంలో రావాల్సిందే. అది ఆలోచించదగిన విషయమై ఉన్నది. దేవునికి స్తోత్రం. మరి పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో మీరు చూస్తారు, నీ పిల్లలకు నువ్వు వాక్యం బోధించు, నీ పిల్లలు కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా ఎప్పుడు వారికి దేవుని ఆజ్ఞలను నువ్వు మరి చెప్పాలి. నీ మరి భాషికంగా నీ నొసటి మీద ఉండాలి, నీ చేతులకు కట్టుకోవాలి, గోడల మీద రాయాలి. ఇవన్నీ కూడా ఉన్నాయి వాక్యంలో. తర్వాత మనం చూసినప్పుడు ఒక మాదిరికరమైన తల్లిదండ్రులు, ఆదర్శప్రాయమైన తల్లిదండ్రులే మరి పిల్లలకు సరైన మార్గాన్ని బోధించగలుగుతారు. పాపము జోలికి పోకుండా ఉండాలంటే యేసు సన్నిధిని కుటుంబంలో ఉండాలి, ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, మందిర కార్యక్రమాలలో పాల్గొందాలి, దేవుని ఆరాధించే దినం ఆరాధించాలి. ఇవన్నీ ఉంటే తప్ప ఆ కుటుంబంలో క్రీస్తు నాయకత్వం వహించలేడు కదా. క్రీస్తు ఉన్న చోట ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్న చోట అక్రమం జరగదు, అవినీతి కార్యాలు జరగవు, చీకటి ఉండదు. ఆ కుటుంబం అంతా వెలుగుమయంగా ఉంటుందని మర్చిపోకూడదు. తర్వాత క్రీస్తు నాయకత్వం వహించిన కుటుంబంలో స్వార్థం ఉండదు. క్రీస్తు ప్రేమనే అక్కడ ఏలుబడి చేస్తుంది. ద లవ్ ఆఫ్ జీసస్ యూ కెన్ సీ ఇన్ ఎవ్రీ బీయింగ్. ప్రతి కుటుంబ సభ్యుల్లో కూడా క్రీస్తు మనసు, క్రీస్తు ప్రేమ, క్రీస్తు శక్తి నువ్వు చూడగలుగుతావు. ఇంకా స్వార్థానికి తావు లేదు. అంటే దీని అర్థము దేవుని ప్రేమను క్రీస్తు ద్వారా మన కుటుంబంలో ప్రతి ఒక్కరి నుండి ప్రతిబింబజేస్తున్నామని అర్థం. వెన్ క్రైస్ట్ బికమ్స్ ద హెడ్ ఆఫ్ ద హౌస్. తర్వాత అక్కడ ఐకమత్యం ఉంటుంది. కుటుంబాల్లో ఐక్యత చెడిపోయిందంటే సాతానుడు ప్రవేశించినట్టే నన్ను అడుగుతుంది. హీ బ్రింగ్స్ డిసార్మనీ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. ఆల్వేస్ ట్రై ఫర్ వన్నెస్. అంతే. ఏదేమైనా
నీ భర్త నీతో పెనుగులాడి నాకు కొట్లాడిన నీ భార్య పోరు చేసి నేను అవమానపరిచిన, యూ షుడ్ హ్యావ్ ఇన్ యువర్ మైండ్ దట్ వీఆర్ వన్ ఎంటిటీ. నేను నా భర్త, నేను నా భార్య, మేము ఏక శరీరంగా దేవుడు మమ్మల్ని పిలుచుకున్నాడు. కాబట్టి సాతానుడు ఎంత మమ్మల్ని విడదీయాలనుకున్నా నేను ఒప్పుకోను. ఐ విల్ నాట్ లెట్ సాటన్ కమ్ ఇన్ టు మై హౌస్ అనే ఆ తెలివి ఉండాలి, ఆ జ్ఞానం ఉండాలి. యు ఆర్ మేడ్ ఇన్ టు వన్ బాడీ. దెర్ షుడ్ నాట్ బి ఎనీ సీక్రసీ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. నన్ను అడిగితే ఇఫ్ యు మెయింటైన్ ద ట్రాన్స్పరెన్సీ, డెఫినెట్లీ హోలీ స్పిరిట్ విల్ రిసైడ్ ఇన్ యువర్ హార్ట్స్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ దాగుడు మూతలు అవసరం లేదు. నేను అన్నీ చెప్తాను అయ్యగారితో. నేను ఇప్పుడు పబ్లిక్లో చెప్తున్నాను కదా, యూట్యూబ్లో వెళ్ళిపోతుంది బూదిగంతల వరకు. అన్నీ చెప్తాను, నా దగ్గర ఏమీ లేదు. చెప్తాను, ఏదైనా డిసిషన్ చేసి చెప్తాను, ఇట్లా మీటింగ్ అయితే చెప్తాను, అన్నీ చెప్తాను. మరి ఏమి దాచి ఏమి చేయలేదు ఇంతవరకు. అనుమతి అడుక్కొని నేను వెళ్తాను ఎక్కడ వెళ్ళాలి. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ ద బైబిల్. వై కాంట్ ఐ ఫాలో? ఐ హ్యావ్ టు ఒబే. God will use me definitely. No one can stop my growth. But I have to follow the word of God. అరమరకలు లేకుండా తేట తెల్లంగా బ్రతుకుతే దైవాశీర్వాదాలు ఆ కుటుంబం మీద దిగకుండా ఉంటుందా? మీరేమంటారు? దిగుతుందా లేదా? భర్తకు తెలియకుండా భార్య రహస్య పాపాలు చేస్తుంటుంది, అక్రమ సంబంధాలు చేస్తుంది. ఆ భర్త నొచ్చుకుంటా ఉంటాడు, ఆ ఉసురంతా కుటుంబం మీదకి వస్తుంది. భార్యకు తెలియకుండా భర్త అక్రమ సంబంధాలు చేస్తాడు, మరి మోసం చేస్తున్నాడు, టక్కరితనం చేస్తున్నాడు, భార్యను రహస్యంలో ఉంచుతున్నాడు. భార్య భర్తల మీద మధ్యలో ఎందుకు ఈ గోడ? నాకు టైం ఉండదు అసలు, చాలా మటుకు ఐ ల్యాక్ టైం. బికాస్ ఐ హ్యావ్ టు రీడ్ ద వర్డ్, ఐ హ్యావ్ టు ప్రీచ్, ఐ హ్యావ్ టు కండక్ట్ ద సర్వీసెస్, ఆరాధన, ఈ సేవా పరిచయం టైం ఉండదు. అయినా కొంతసేపు పోయి అయ్యగారి దగ్గర కూర్చుంటాను నేను, ఒట్టిగా పని లేనట్టు. ఇది అంటే మరి నా ధర్మం కదా, మరి నేను కొన్ని కార్యాలు చెప్పాల్సి వస్తే చెప్తాను. ఎందుకంటే ఐ హ్యావ్ టు వర్క్ ఫర్ ద యూనిటీ ఆఫ్ ద ఫ్యామిలీ. నేను ఇలువీకి పందిరేసి రాజ్యం అంతా ఉద్ధరిస్తుందంటే దాంట్లో ఏమన్నా అర్థం ఉందా? అవునా కాదా? ఏదన్నా అర్థం ఉందా? మొదట నేను ఎక్కడికి గెలవాలి? ఆ ఇంట్లో గెలవాలి. మళ్ళీ ఎక్కడ గెలవాలి? ఎవ్రీథింగ్ బిగిన్స్ ఫ్రమ్ హోమ్. ఐ హ్యావ్ టు వర్క్ అవుట్ అంతే. నేను అన్నీ గెలిచినానని చెప్పడం లేదు, ఇంకా ఉంది చాలా గెలవాల్సింది. అయినా నాకు భయం లేదు, బికాస్ గాడ్ ఈజ్ విత్ మీ. క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ అవర్ హౌస్. హల్లెలూయా. అవును, ఐ మేక్ ఇట్ ఎ పాయింట్ దట్ క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ మై హౌస్. చెడ్డ మాటలు, బూతులు, కలవరము, కొట్టుకోవడం, తన్నుకోవడం ఉండదు మా ఇంట్లో. ఉండకుండా నేను అలా మరి కట్టుకున్నాను, వాక్యం ఆధారం చేసుకొని. అవన్నీ ఉంటే దేవుని అనుగ్రహం నా జీవితంలో పోతుంది, నా పిల్లలు బాగుపడరు. కాబట్టి నేను ఐ హ్యావ్ టు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. తప్పకుండా నేను దేవుని వాక్యాన్ని విధేయురాలు కావాలనే తెలివి దేవుడు ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. నేను నడుస్తున్నాను, మిమ్మల్ని నడిపిస్తున్నానంటే దేవుడు నా పక్షమందు ఉన్నాడా లేదా? ఉన్నాడు. థ్యాంక్ యూ. మరి ఇలాగూ నీవు దేవుని సంతోషపెట్టే విధానాల్లో ఉన్నప్పుడు దేవుడు దిగొస్తాడండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, నేను ముగిస్తాను. యెషయా 64లో ఒక మాట ఉంది, నీవు దేవుని నీతి నియమాల్లో ఉండి ప్రభువును హృదయంలో ప్రతిష్ఠించుకొని నీ గృహనాయకునిగా నీవు ఆహ్వానించినప్పుడు దేవుడు నీ సమస్యలు తీర్చగలడు. యెషయా 64:1లో ఒక మాట ఉంది, గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చేదవో గాక. నాకు ఎంత ఇష్టమో ఈ మాట. హి విల్ రెండ్ ద హెవెన్స్ అండ్ కమ్ డౌన్ టు యూ. ఏ భయం అవసరం లేదు, అయ్యో అయ్యో అని ప్రలాపించే అవసరం లేదు. ఎందుకంటే వెన్ యు ఆర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్, వెన్ యువర్ హోమ్ ఈజ్ క్రైస్ట్ సెంటర్డ్, నీవు దేవునికి ఇచ్చే స్థానాన్ని దేవునికి ఇచ్చినావు. క్రీస్తు నీకు అధిపతిగా ఉన్నాడు, నీ కుటుంబానికి నాయకుడుగా ఉన్నాడు. ఆ క్రీస్తు సన్నిధితో నీ కుటుంబం నింపబడింది. యేసును కలిగిన మనస్సు కలిగి ఉన్నావు. నీవు యేసు నిన్ను ఆదేశించినవన్నీ చేస్తున్నావు, పాటిస్తున్నావు. ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్నావు. అడుగు అడుగు కూడా నీకు ఏ రహస్యం లేదు. నీ జీవితం ఒక తెరిచిన పుస్తకంలాగా ఉంది. ఇట్స్ ఏ ఓపెన్ బుక్ ఫర్ పీపుల్ అండ్ ఫర్ గాడ్. దెన్ వేర్ ఈజ్ ద డిఫీట్ ఫర్ యూ? నీకు ఎక్కడుంది అపజయం? నీవు కోరిందంతా దేవుడు ఇస్తాడు. నువ్వు వర్షాన్ని బంధించగలవు, సూర్యుని కూడా ఆపగలవు, చంద్రుని కూడా ఆపగలవు. దేవునికి స్తోత్రం. సాతాను కూడా పటాపంచలు చేయగలవు, వాని ఎత్తుగడలన్నీ కూడా నిర్మూలన చేయగలవు. యూ విల్ బి ప్యాక్డ్ విత్ ద పవర్ ఆఫ్ జీసస్. ఇక్కడ యెషయా 64 నేను ఎట్లొస్తాను నువ్వు పిలిస్తే అంటున్నాడు. గగనం తెలుసుకొని వచ్చేస్తాను నేను, బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఆర్డర్.
ఆ కుటుంబంలో ఎవ్రీథింగ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద రైట్ ప్లేస్, డిజార్డర్ లేదు. హెవెన్స్ ఫస్ట్ లా ఈజ్ ఆర్డర్. నువ్వు పరలోకం పోతే ఇదే నీకు ప్రశాంతత, అన్ని క్రమ పద్ధతిలో ఉండడమే చూస్తావట పరలోకంలో. అందుకే ఇల్లు కూడా క్రమ పద్ధతిలో పెట్టుకోవాలంట, ఎక్కడ పెట్టేది అక్కడ పెట్టాలంట. ఆ క్రమం ఉంటేనే దేవుడు దిగొస్తాడు. అంటే దేవుని మాటల మీద ఆశ పెట్టుకొని ఆ మాటల ప్రకారం జీవిస్తుంటే, నువ్వు పిలిస్తే పలకడా దేవుడు? పిలిస్తే పలకడా? తప్పకుండా పలుకుతాడు. నువ్వు దానికి ఇంత పెద్ద పోరాటం చేసే అవసరం కూడా ఉండదు. సాతాను నేను బంధిస్తున్నాను మెల్లగా చెప్పినా సాతాను పడిపోతాడండి. దేవునికి స్తోత్రం కలుగు. ఓ సాతాను నువ్వు పో 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 పాట పాడుతూ ఉంటారు చాలామంది. అవసరం లేదు. అండ్ యూఆర్ ప్యాక్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ యూఆర్ రైట్ బిఫోర్ గాడ్. యువర్ హార్ట్ ఈస్ హ్యావింగ్ వెరీ గుడ్ కాన్షియన్స్. ఏ క్లీన్ హార్ట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ 10 cities అంట. 10 పట్టణాల కంటే ఒక శుద్ధ హృదయము చాలా శక్తివంతమైందట. దేవునికి స్తోత్రం. అందుకే నీకు రహస్యాలు అవసరం లేదు. బీ అన్ ఓపెన్ బుక్. అప్పుడు దేవుడు దిగొస్తాడు. ఎట దిగొస్తాడు మీరే చెప్పండి? గగనం చీల్చుకొని దిగొస్తాడు నువ్వు మొరపెడితే. యూ కెనాట్ సీ హిస్ చైల్డ్ క్రైయింగ్. మీ ఇంతమంది తల్లిదండ్రులు ఉన్నారు, మీ బిడ్డలు ఏడుస్తుంటే మీకేమో సంతోషం అనిపిస్తుందా? వెంటనే ఎత్తుకుంటావు కదా, వెంటనే ఎత్తుకుంటావు. ఎందుకు ఏడుస్తుంది బిడ్డ అంటే దేవుని ప్రేమ ఇంకా ఎంత గొప్పది. దాని పొడుగు, దాని వెడల్పు, దాని లోతు ఎవరు ఎరగమంటాం మనం. కాబట్టి గగనము చీల్చుకొని నువ్వు దిగి వచ్చి నీ సన్నిధిని ఏమవుతాయి? పర్వతములు తత్తరిల్లును గాక. పర్వతములు లాంటి సమస్యలు కూడా మైనం వలె కరిగిపోతుంది. దేవుని స్తోత్రం. మేక్ జీసస్ ద హెడ్ ఆఫ్ యువర్ హౌస్. అందరూ ఒకసారి లేచిన పడితే ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, స్తోత్రం ప్రభువా. శక్తి చేత కాదనేను, బలముతో నిధి కాదనేను. శక్తి చేత కాదనేను, బలముతో నిధి కాదనేను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా, చెరుబావిలు నడ్డగించను. ఓ గొప్ప పర్వతమా, చెరుబావిలు నడ్డగించను. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. శక్తి చేత కాదనేను, బలముతో నిధి కాదనేను. శక్తి చేత కాదనేను, బలముతో నిధి కాదనేను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? శక్తి చేత కాదనేను, బలముతో నిధి కాదనేను. శక్తి చేత కాదనేను, బలముతో నిధి కాదనేను. నా ఆత్మ ద్వారా
మనం ప్రార్థన చేద్దాం. మరి నిస్సత్తువైన చేతులు, చేతగాని చేతులు, ఆయన బలమైన సింహాసనం దగ్గర మనం ఎత్తినప్పుడు బలవంతుడైన ప్రభు నిన్ను ఎట్టి ఇక్కటి నుండి కూడా విడిపించగలడు. ఆయనకు తగిన స్థానము నువ్వు ఇవ్వాలి. నీ కుటుంబంలో ఆయనకు ప్రప్రదమైన స్థానం ఇవ్వాలి. ఇట్ షుడ్ బి ఏ క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ. క్రీస్తును కేంద్రీకరించిన కుటుంబంగా మార్చునైనా అని ప్రార్థన చేద్దాం. ప్రభా, యూ షుడ్ బి అవర్ చీఫ్ గెస్ట్ ఎవ్రీడే. నీవు మా కుటుంబానికి అధిపతి, మా కుటుంబానికి రాజువు, మా కుటుంబాన్ని ఏలేవాడవు, మా కుటుంబానికి నాయకుడుగా ఉండమని ప్రార్థన చేద్దాం. మనం ప్రార్థిస్తాం. దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన కుటుంబానికి శిరస్సుగా ఉంటాడు. క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అవును, ఆయన సంఘానికే శిరస్సు. ఆయన నీ కుటుంబానికి కూడా శిరస్సు. నీ కుటుంబాన్ని ఒక దేవాలయంగా మార్చగలడు. ప్రశాంతమైన వాతావరణ, పరిశుద్ధమైన పరిస్థితిని ఆయన తీసుకొని రాగలడు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. మా అందరితో నువ్వు మాట్లాడినావు. నీవు మాట్లాడిన మాటలు మా హృదయంలో నాటుమని, వాక్యానుసారమైన జీవితం మాకు దయచేసి మా హృదయాల్లో నిన్ను రాజుగా ప్రదర్శించుకోవడానికి సహాయం దయచేయండి. మా కుటుంబాలను ఏలువాడుగా మేము నిన్ను ఆ స్థాయి నీకు ఇవ్వడానికి మాకు సహాయం దయచేయమని, ఆయన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. యేసయ్య మా ఇంటి పెద్దండి, మా ఇల్లే ఒక చిన్న పరలోకమండి. ఆయన మాటలే మాకు పునాది, మా సంసారమే ఎంతో అందమండి. యేసయ్యా, యేసయ్యా, నిజాయితీతో మా ఇల్లు నడుస్తుంది. గుండెల్లో ఎంతో శాంతి ఉంటుంది. ఈ లోకంలో మా ఇల్లే ఒక వెలుగై దేవుని మంచితనాన్ని చూపుతుంది. యేసయ్యా, యేసయ్యా, బైబిల్లో దేవుడు చెప్పినట్టుగా యేసయ్యే మా ఇంటికి యజమానుడు. ఆయన చూపిన బాటలోనే మేమంతా నడిచెదము సంతోషంగా. హా, యేసయ్యా, యేసయ్యా, భార్యను ప్రాణంగా ప్రేమిస్తాడు. భర్త ఏ కష్టం వచ్చినా తోడుంటాడు. భర్తను ఎంతో గౌరవిస్తుంది భార్య. ఆ ఇల్లే సంతోషాల వానవిల్లు అవుతుంది. యేసయ్యా, యేసయ్యా, అమ్మా నాన్నల మాటలను పిల్లలు ఎదురు చెప్పకుండా వింటారు. పిల్లలపై కోపతాపాలు చూపకుండా మంచి బుద్ధులతో తల్లిదండ్రులు పెంచుతారు. యేసయ్యా, యేసయ్యా, ఉదయం సాయంత్రం మా ఇంట్లో మేమంతా కలిసి ప్రార్థిస్తాం. దేవుని ప్రేమే మా ఊపిరి అంటూ అందరం ఒకరినొకరు ప్రేమించుకుంటాం. యేసయ్య మా ఇంటి పెద్దండి,
పరలోకమండి. ఆయన మాటలే మాకు పునాది, మా సంసారమే ఎంతో అందమండి. ఓ చెడ్డ అలవాట్లకు దూరంగా ఉంటూ లోకపు మురికిని అంటనీయం. మంచి మనస్సుతో బుద్ధిగా బ్రతుకుతూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం. చీకటిలో వెలిగే దీపంలాగా, కొండపైన ఉన్న ఊరిలాగా యేసయ్య ఉన్న మా ఈ కుటుంబం ఊరందరికీ ఒక మంచి ఆదర్శం. యేసయ్య మా ఇంటి పెద్దండి. మా మా ఇల్లే ఒక చిన్న పరలోకమండి. ఆయన మాటలే మాకు పునాది, మా సంసారమే ఎంతో అందమండి. నిజాయితీతో మా ఇల్లు నడుస్తుంది. గుండెల్లో ఎంతో శాంతి ఉంటుంది. ఈ లోకంలో మా ఇల్లే ఒక వెలుగై దేవుని మంచితనాన్ని చూపుతుంది. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోక
కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా